హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఐడిబిఐ, జేఎం అండ్ ఏఎం గురించి మొత్తం నేను ఇన్డెప్త్ డీటెయిల్గా చెప్తాను. అండ్ అందరికీ టెలిగ్రామ్ ఛానల్ చూసినట్టున్నారు. ఈ షార్ట్ నోటీస్ అనేది ఐడిబిఐ వదిలింది. నేను నిన్నే చెప్పినట్టున్నాను ఐడిబిఐ వస్తుంది నోటిఫికేషన్ అని. హియర్ వి గో. బట్ నేను చెప్పిన దాంట్లో సరిగ్గా చూస్తే 12th ఏప్రిల్ అని ఉంది. అందులో మైట్ బి ఎగ్జామ్ ఒకవేళ 12th ఏప్రిల్ ఏమన్నా జరగవచ్చు ఏమో, మైట్ బి. వీళ్ళు ఈ టైం చూస్తే, అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ టైం చూస్తే ఇట్ ఈజ్ పాసిబుల్ అనిపిస్తుంది. March 8 నుంచి March 19 వరకు 10 days. ఓకే, 10 days 11 days మాత్రమే. ఓకే, అండ్ ఈ ఫుల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఇన్డెప్త్గా మళ్ళీ చూద్దాము. ఇక్కడ మనకి వేకెన్సీ చూద్దాం. ఫస్ట్ వేకెన్సీ ఎంతంటే 1100 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏఎంకి వచ్చేసి, అంటే ఇది గ్రేడ్ ఏ పోస్టు, దీనికి వచ్చేసి 200 ఉన్నాయి. దీనికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, మనకి అసిస్టెంట్ మేనేజర్కి మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అడుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రెషర్స్కి అనమాట. జామ్ గ్రేడ్ అనేది ఫ్రెషర్స్కి. ప్రతిసారిలాగా ఈసారి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈసారి రీజనల్ అని ఒకటి యాడ్ చేశారు. చూడండి ఇక్కడ. వాట్ ఈజ్ మెంట్ బై రీజనల్ అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి పీఓ ఎలా జరిగిద్ది అంటే ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ పీఓ మనకి ఓవరాల్ ఇండియా వైడ్గా ఎలా అయితే జరిగిద్దో అలానే జరిగేది. బట్ ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు ఇక్కడ రీజనల్ ఇచ్చాడు కాబట్టి మైట్ బి ఇది స్టేట్కి డివైడ్ చేసేస్తున్నాడు. స్టేట్కి సపరేట్ అంటే రీజియన్స్ లైక్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు రీజియన్. ఓకే, ఇట్లాంటి రీజియన్స్ వైడ్గా డివైడ్ చేసేసి వేకెన్సీ ఇస్తారు ఏమో అని అనిపిస్తుంది. అండ్ నా గెస్ ప్రకారం అయితే ఎక్కువ వేకెన్సీ ముంబై రీజియన్లో ఉంటాయి. చూడండి, ఎందుకంటే దీని హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంది. అండ్ మహారాష్ట్రలో మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఉన్న సగానికి పైన బ్రాంచెస్ ఓన్లీ మహారాష్ట్రలో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఒక ఐడియా వచ్చి ఉండిద్ది. ఇప్పుడు ఐడిబిఐ బ్యాంకు అండ్ అసలు అది ఎలా ఉంటుంది, అసలు శాలరీ ఎలా ఉంటుంది, ఓకే, వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకే, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ గ్రాడ్యుయేషన్, ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఒక థింగ్ ఉంది ఏంటంటే ఏజ్. ఓకే, ఏజ్ వీళ్ళు 20 నుంచి 25 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి తెలిసిందే. సేమ్ లైక్ వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏ ఎగ్జామ్ అయినా ఎలా అయితే ఉంటుందో సెంట్రల్లో, ఓకే, నాట్ స్టేట్, సెంట్రల్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో కంగారు పడాల్సిన పని ఏం లేదు. అంటే 26, 27 వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎలాగా అని చెప్పి అనుకోవచ్చు. సో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఏజ్ రిలాక్సేషన్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి 5 years, ఓబీసీకి వచ్చేసి 3 years ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి లేకపోతే యువర్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇక్కడ దీనికి శాలరీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూడాలి. శాలరీ ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు ఇచ్చిన లాస్ట్ ఇయర్ దాన్ని ఇచ్చిన ప్రకారం అయితే 6 to 6.5 అని ఇచ్చారు. ఓకే, 6 LPA to 6.5 అంటే మనకి 50,000 అరౌండ్ గ్రాస్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా జాబ్ ప్రొఫైల్ గురించి చూస్తే ఇట్ ఈస్ గుడ్. సేమ్ లైక్ మనకి ఐబీపీఎస్ క్లర్క్ ఎలా ఉంటుంది అలా ఆ లెవెల్లో ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే కొంచెం ప్రైవేట్ బ్యాంక్, ఇది 2019లో ప్రైవేటైజేషన్లో కొట్టుకుపోయింది. అండ్ 2019లో ప్రైవేట్ అయింది. అండ్ 2021 అనుకుంటా. ఓకే, 2021లో మనకి ఇది పీసీఏ ఫ్రేమ్వర్క్ కింద కూడా వెళ్ళింది. పీసీఏ ఫ్రేమ్వర్క్ అంటే మనకి ఆర్బీఐ కిందకి కొంత లిమిటేషన్స్ ఉంటాయి బ్యాంక్కి. అంటే దివాలా తీసే టైంలో మనకి ఇంకా గట్టిగా చెప్పాలంటే దివాలా తీసే టైంలో ఆర్బీఐ ఏంటంటే తన చేతిలోకి తీసుకొని అంటే డిపాజిట్స్ మాత్రమే అంటే తీసుకోవాలి, మనకి లోన్స్ ఏమి ఇవ్వకూడదని. సో ఇట్లా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారం నడుచుకుంటే దానికి కొంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పీసీఏ ఫ్రేమ్వర్క్ నుంచి తీసేస్తుంది అనమాట. ఓకే, సో ఆ స్టేజ్కి కూడా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్, మళ్ళీ ప్రీవియస్ ఇయర్ కొంచెం ప్రాఫిట్స్లో ఉందన్నమాట బ్యాంకు. అండ్ జాబ్ సెక్యూరిటీ గురించి చూస్తే మీరు నోటిఫికేషన్ ద్వారా వెళ్తారు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ. మిమ్మల్ని అంటే ఒకళ్ళ అథారిటీ
మిమ్మల్ని తీసేయచ్చు పని చేయకపోతే. సో ఇట్లాంటిది అయితే ఏముండదు, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా వెళ్తున్నాము దీనికి అనేది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నోటిఫికేషన్ ద్వారా వెళ్తున్నాం, దట్ ఈస్ ప్లస్ పాయింట్ హియర్. అండ్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ లానే ఉంటుంది నాకు తెలిసి, బట్ ఇక్కడ ఒకటి యాడ్ చేసింది ఏంటంటే రీజనల్ అనేది ఒకటి యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పారు కదా, ఇది సింగిల్ ఎగ్జామ్. ఓకే, సింగిల్ ఎగ్జాము ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాకపోతే ఓకే, ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వ్యూ అంటే మళ్ళీ ఏందో అనిపించుకోవద్దు, ఏముండదు ఆడ. నాకు తెలిసినంత వరకు తెలుగులోనే జరిగింది. ఒకవేళ తెలుగు స్టేట్స్ ఆఫ్ కోర్స్ అయితే డెఫినెట్లీ తెలుగులోనే జరిగింది ఇంటర్వ్యూ. ఓకే, హైదరాబాద్లో మనకి దీని యొక్క ఒక రీజనల్ ఆఫీస్ బ్రాంచ్ ఉందన్నమాట. సో అక్కడ మనకి ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఇది సింగిల్ ఎగ్జామ్. ఓకే, ఇది ఒక ప్లస్ పాయింట్. ప్రిలిమ్స్లు మెయిన్స్లు రాసి ఇంటర్వ్యూ అలా ఏమి ఉండదు, ఒకే ఎగ్జాము ఇంటర్వ్యూ జాబ్. ఓకే, అండ్ ఇది ఇంకేముంది, ఇంకా సేమ్ అంతే. జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాను, ఏజ్ లిమిటేషన్స్, వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉండే పోస్టులు అది కూడా చెప్పాను. మహారాష్ట్ర కన్ఫామ్, అది రీజనల్ గురించి వచ్చిందంటే మహారాష్ట్ర, పోస్టింగ్ కూడా మ్యాక్సిమం మహారాష్ట్రలోనే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ట్రాన్స్ఫర్ అనేది దీనికి ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది. అండ్ మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ప్రిలిమ్స్ లేకపోతే దాని రిజల్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనం ఇంకా గట్టిగా ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది 4 monthsలో అయిపోద్ది. లైక్ ఇప్పుడు మార్చ్ నడుస్తుంది కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కానీ జూలైలో కానీ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. జూన్ ఎండింగ్లో కానీ జూలైలో కానీ ఫైనల్ ఇది వచ్చేస్తుంది అనమాట. సో అది ఒక 4 monthsలో వీళ్ళు రిక్రూట్మెంట్ క్లియర్ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మీరు అప్లై చేయొచ్చా లేదా. ఓకే, మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది, ఒకవేళ వస్తుంది, టైం ఎక్కువ ఉండదు, అప్లై చేయొచ్చా లేదా అంటే, నన్ను అడిగితే మాత్రం ఇఫ్ యూ హ్యావింగ్ నథింగ్ ఇన్ హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ హ్యాండ్ అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. అది అంటే ఏం లేకుండా ఉండడం కన్నా ఏదోటి ఉండటం బెటర్ అనేది ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. సో శాలరీ అది బాగుంటుంది, మనకి కొంత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది మీరు కనుక జేఎంగా వచ్చిన తర్వాత ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయితే ఒక 1 year కనుక మీరు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, ఒకవేళ మీరు రిజైన్ చేయాలనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని నెక్స్ట్ మనకి ఎస్బీఐ వాటిల్లో కొన్నిట్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్, ఓకే, ఇట్లా ఎల్బిఓస్కి ఎక్స్పీరియన్స్ కావాలి ఐ థింక్. ఓకే, సో అట్లాంటివి లేకపోతే క్రెడిట్ ఆఫీసర్స్, ఇట్లాంటి వాటికి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో అలాంటి పోస్టులకి మనం ట్రై చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నాకు తెలిసి మొత్తం కవర్ చేశాను. ఇంకా మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకుందాము. అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.